ఇవాళ సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నంగునూరు మండలం నర్మెటాలో 300 కోట్లతో నిర్మించిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి. ఇక దీంతో పాటు రిఫైనరీ పరిశ్రమకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రైతు మేళా స్టాల్స్ సందర్శించనున్నారు. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అయితే వివిధ కార్యక్రమాలలో పాల్గొననున్నారు సీఎం. ఈ సందర్భంగా రైతులతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు పలువురు మంత్రులు పాల్గొననున్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో మున్సిపాలిటీ పరిధిలో యుఐడిఎఫ్ కింద నీటి సరఫరా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టుకు 141.34 కోట్లతో శంకుస్థాపన చేయనున్నారు సీఎం. ఎన్సాన్పల్లి దగ్గర 78 కోట్లతో నిర్మించిన జిల్లా జైలు భవనాన్ని ప్రారంభిస్తారు ముఖ్యమంత్రి. ఇక ఎన్సాన్పల్లిలో 15 కోట్లతో 50 పడకల సమగ్ర ఆయుష్ హాస్పిటల్ ని ప్రారంభించనున్నారు. తర్వాత 3.60 కోట్లతో సెంట్రల్ మెడిసిన్ స్టోర్, గట్ల మల్యాలలో పిహెచ్సి భవనాన్ని కూడా ఓపెన్ చేయనున్నారు. ఇక ఎన్జీఓ కాలనీలో యూపీహెచ్సి భవనాన్ని ప్రారంభించనున్నారు సీఎం. గజ్వేల్ నియోజకవర్గం కొండపాకలో 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు శంకుస్థాపన చేయనున్నారు. మార్కుక్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్ కు అదనపు మౌలిక సదుపాయాల కోసం 16.62 కోట్ల పనులకైతే శ్రీకారం చుట్టనున్నారు. తర్వాత జగదేవ్పూర్, మార్కుక్ మండలాల్లో సమగ్ర మండల కార్యాలయ సముదాయాలను కూడా ప్రారంభించనున్నారు. ఇక మొత్తం 475.72 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నారు. రెడ్డిగా సీఎం పర్యటనకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రీధర్ లైవ్ లో అందిస్తారు. శ్రీధర్, చెప్పండి, సీఎం టూర్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సిద్దిపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం పర్యటించున్నారు. ప్రత్యేకించి ఇటు అయితే ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేపట్టిన 300 కోట్లతో ప్రభుత్వం నిర్మాణం చేపట్టినటువంటి అయితే పామ్ ఆయిల్ ఫ్యాక్టరీని ప్రారంభించన్నారు. దానికి సంబంధించిన శిలాఫలకం వద్ద ఉన్నాం. ఇక్కడ నర్మెట ఆయిల్ ఫ్యాక్టరీ 300 కోట్లతో ప్రారంభించనున్నారు. ఇక్కడ ఈ ప్రాంగణంకే నర్మెట అయితే సిద్దిపేట జిల్లాలో నంగనూరు మండలం నర్మెట ప్రాంతానికి హెలికాప్టర్ ద్వారా సీఎం 2:45 ఇక్కడికి చేరుకొని ఇక్కడే 5 గంటల వరకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. సో ఇక్కడ మొత్తం అయితే ఈ 300 కోట్లతో నిర్మించినటువంటి అయితే పామ్ ఆయిల్ ఫ్యాక్టరీతో పాటు ఇక్కడ మళ్ళీ 80 కోట్లతో ఇప్పుడు అయితే రిఫైనరీ ఫ్యాక్టరీని ఈ ప్రాంగణంలోనే శంకుస్థాపన చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినాయి. ప్రత్యేకించి ఇక్కడ ఈ సీఎం ఈ ప్రాంగణంలో రైతు మేళా ఏర్పాటు చేశారు. రైతు మేళాలో రైతులతో మాట్లాడనున్నారు. రైతు మేళాలో 150 స్టాళ్లను కూడా ఏర్పాటు చేశారు. ఈ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం కావచ్చు, దీనికి సంబంధించిన గత కొన్ని రోజులుగా ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామితో పాటు ఇటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, వీరందరూ కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, వీరందరూ ఈ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అధికారులు ఏర్పాట్లు పూర్తి చేసిండ్రు. ప్రస్తుతం ఇక్కడ రైతు మేళాతో పాటు ఇక్కడ రైతులతో సమావేశం కన్నారు. రైతు భరోసా విడుదల కార్యక్రమం కూడా ఈ ప్రాంగణంలోనే ఏర్పాటు చేస్తున్నారు. రైతులతో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఈ రైతులతో ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభ ద్వారా ఇక్కడ రైతులను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడనున్నారు. రైతులతో ముఖాముఖి కూడా రైతుల సమస్యలు కావచ్చు, ఈ ప్రాంతంలో ఎదుర్కొంటున్న సమస్యలపైన కూడా రేవంత్ రెడ్డి మాట్లాడనున్నారు. స్థానికంగా కూడా ఈ అయితే రైతుల సమస్యలు కావచ్చు, మొత్తం 470 కోట్లు, ఒకవైపు నర్మెట ఆయిల్ ఫ్యాక్టరీతో పాటు 470 కోట్ల నిధులతో ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసే పలు అయితే అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపన చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇటు గజ్వేల్ నియోజకవర్గంలోని 200 కోట్లతో అయితే యంగ్ ఇండియా స్కూల్ కావచ్చు, దాంతోపాటు ఇటు సిద్దిపేట మున్సిపాలిటీలోని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, అయితే జైలు కావచ్చు, మొత్తంగా 470 కోట్లతో ఏర్పాటు చేసినటువంటి అయితే ప్రభుత్వ పథకాల ప్రారంభోత్సవము, శంకుస్థాపనలు కూడా చేరున్నారు. స్థానిక నేతలు కావచ్చు ఇక్కడ అన్ని అయితే ఏర్పాట్లు నిమగ్నమయ్యారు. దాంతోపాటు స్థానికులు కూడా అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 300 కోట్లతో ఇక్కడ రైతాంగానికి మేలు చేసే ఒక పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ రావడం, రిఫైనరీ కూడా రావడం, దేశంలోనే ప్రతిష్టాత్మకంగా చెప్పిన రిఫైనరీ ఇక్కడ ఫ్యాక్టరీ ప్రారంభం కావడం పట్ల స్థానికులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక నేతలు మనతో ఉన్నారు. చెప్పండి, ఎట్లా ఉంది ఇక్కడ సీఎం పర్యటనకు రావడం, ఇక్కడ ఫ్యాక్టరీ ప్రారంభించడం, అభివృద్ధి పనులు కూడా చేస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిద్దిపేట నియోజకవర్గంలోని నంగునూరు మండలంలో నర్మెట గ్రామంలో ఉన్నటువంటి ఆయిల్ ఫామ్ ఇనాగ్రేషన్ కి రావడాన్ని మేము సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం తర్వాత రైతుల పక్షాన మేమందరం ఘనంగా స్వాగతిస్తా ఉన్నాం. దానికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు కూడా 3 రోజుల నుంచి 4 బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. అలాగే 3 రోజుల పాటు స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆయిల్ ఫెడ్ మంత్రి గారు కూడా చైర్మన్ గారు దగ్గర ఉండి రైతాంగాన్ని సిద్దిపేట నుంచి కానీ, దుబ్బాక్ నుంచి కానీ, గజ్వేల్ నుంచి కానీ అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ అన్ని చూడడానికి స్వచ్ఛందంగా వస్తా ఉన్నారు. మంచి రెస్పాండ్ వస్తూ ఉంది
జరుగుతుంది రైతుల ద్వారా. ఆయిల్ ఫామ్ పెట్టడం వల్ల రైతుల ఉత్పత్తి ఏ విధంగా జరుగుతుంది, వాళ్ళకు దిగుబడి ఏ విధంగా వస్తుంది, క్వింటల్కు అప్పుడు ఎలాంటి రేటు ఉంటే ఇప్పుడు 2,000 దాదాపు 25,000 రూపాయల దాకా వస్తూ ఉన్నాయి. రైతన్నలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ రోజు ఏర్పాట్లు కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఏర్పాట్లలో అన్ని ప్రాంతాల నుంచి ముఖ్యంగా రైతన్నలు వస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి చెప్పబోయే సందేశాన్ని వినబోతా ఉన్నారు. ముఖ్యంగా సిద్దిపేట నుంచే ఈరోజు రైతాంగానికి రైతు బంధు కార్యక్రమాన్ని కూడా సిద్దిపేట నుంచే ఈరోజు రైతులకు అకౌంట్లలో వేయబోతా ఉన్న డబ్బులు. కాబట్టి ఇక్కడ కొంతమంది నాయకులు ఓర్వలేక రేవంత్ రెడ్డి గారు వస్తే ఏదో మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి అవన్నీ పట్టించుకోకుండా రైతులు స్వచ్ఛందంగా వస్తున్నారు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎన్ని ప్రోబలాలు చేసినా రైతులు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది ఇక్కడ ఏర్పాట్లు పూర్తయినాయి. మధ్యాహ్నం 2:40 రేవంత్ రెడ్డి ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడ చేరుకున్న తర్వాత ఇక్కడ దాదాపు 2:30 గంటల పాటు 5 గంటల వరకు కూడా కార్యక్రమాలు ఉన్నాయి. ప్రత్యేకించి ఇటు ఇప్పటికే ఈ ఏర్పాట్లను కూడా పూర్తిగా అయితే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యవేక్షిస్తున్నారు. దాంతోపాటు మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు నిన్నంతా కూడా ఇక్కడ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రత్యేకించి 150 స్టాళ్లు ఏర్పాటు చేసిండ్రు. ఇక్కడ రైతు మేళా జరుగుతుంది. 19వ తారీఖు మంత్రులు ప్రారంభించిన రైతు మేళా ఈ రోజు సీఎం అక్కడ రైతులతో మాట్లాడడం, రైతు మేళాలో స్టాల్స్ ను కూడా సందర్శించనున్నారు. ఇది మొత్తం రైతాంగానికి మేలు చేసే ప్రాజెక్టు కావడం, దాంతోపాటు రైతు మేళా కూడా ఉండడంతో ఇతర జిల్లాల నుంచి కూడా రైతులు ఇక్కడికి వస్తున్నారు. అక్కడ శాస్త్రవేత్తలతో ముఖాముఖి మాట్లాడడం, వారి సమస్యలు పరిష్కరించుకునే ప్రయత్నం చేయడం, దాంతోపాటు పలు అయితే వ్యవసాయానికి సంబంధించినటువంటి పనిముట్లు కావచ్చు, కొత్త నూతన ఆవిష్కరణలు ఇక్కడ స్టాల్స్ లో ప్రదర్శిస్తున్నారు. పంటలకు సంబంధించినటువంటి వాటన్నిటిని కూడా రైతులు తెలుసుకుంటున్నారు. సో ఇక్కడ మధ్యాహ్నం తర్వాత భారీ బహిరంగ సభ కూడా రైతాంగంతో ఏర్పాటు చేసిండ్రు. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఆయనతో మంత్రుల సమక్షంలో ఇక్కడ రైతులతో మాట్లాడున్నారు. సో సభా ప్రాంగణం కూడా ఇక్కడ రైతు మేళా ఏదైతే నర్మెట ఆయిల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం, దాంతోపాటు రిఫైనరీ ఫ్యాక్టరీకి శంకుస్థాపన, దాంతోపాటు రైతు మేళాలో రైతులతో ముఖాముఖి మాట్లాడడం, దాంతోపాటు ఇక్కడ రైతు మేళాలో స్టాల్స్ సందర్శించిన అనంతరం పక్కనే ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభలో రైతు ఉద్దేశించి మాట్లాడున్నారు. రైతు భరోసా కూడా నిధుల విడుదల కార్యక్రమం కూడా చేపట్టున్నారు. దీంతో భారీగా రైతాంగం సిద్దిపేట కావచ్చు, ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి, ఇతర జిల్లాల నుంచి కూడా భారీగా రైతులు ఇక్కడికి చేరుకుంటున్నారు, రైతు మేళాను సందర్శిస్తున్నారు. ఓవరాల్ గా సీఎం పర్యటనకు దాదాపు ఏర్పాట్లు పూర్తయినాయి. మధ్యాహ్నం తర్వాత సీఎం అన్నారు. ఇప్పటికే మంత్రులు చేరుకుంటున్నటువంటి పరిస్థితి. దాంతోపాటు మొత్తం జిల్లాలో 470 కోట్లు, అంటే సిద్దిపేట జిల్లాకి ప్రత్యేకించి సిద్దిపేట, గజ్వెల్ నియోజకవర్గాల్లోనే 470 కోట్ల అయితే నిధులతో ఏర్పాటు చేసిన పలు ప్రభుత్వ పథకాలను శంకుస్థాపన చేయడంతో పాటు ప్రారంభించడంతో పాటు కొత్త పథకాలకు శంకుస్థాపన చేయనున్నారు. సో ఓవరాల్ గా ఏర్పాట్లు అయితే పూర్తయినాయి.